హాయ్ ఫ్రెండ్స్, సముద్రాలు ఈ భూగ్రహం మీద మనుషుల కంటే భూమి కంటే ఎక్కువ సముద్రాలే ఉన్నాయి. అసలు ఈ సముద్రాలు యొక్క లోతు ఎంత? ఈ సముద్రాలు ఎలా పుట్టాయి? మానవుడు సముద్రంలో కనుగొన్న అతి లోతైన ప్రదేశం ఎక్కడుంది? అసలు ఈ సముద్రంలో మొదటి జీవనం ఎలా ఏర్పడింది? అలాగే ఇప్పటికీ ఈ సముద్రాల్లో ఎన్ని రకాల జీవరాశులు నివసిస్తున్నాయి? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మన భూగ్రహం మీద 5 మహాసముద్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే, నెంబర్ 1 పసిఫిక్ మహాసముద్రం, నెంబర్ 2 అట్లాంటిక్ మహాసముద్రం, నెంబర్ 3 ఆర్కిటిక్ మహాసముద్రం, నెంబర్ 4 ఇండియన్ మహాసముద్రం మరియు నెంబర్ 5 అంటార్కిటిక్ మహాసముద్రం. ఈ అంటార్కిటిక్ ఓషన్ని సౌదర్న్ ఓషన్ అని కూడా అంటారు. ఈ మహాసముద్రాలన్నింటిలో అతి పెద్దది మరియు లోతైనది ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రం గురించి చెప్పాలంటే, అతి లోతైన ప్రదేశాలు, అతి భయంకరమైన జీవరాశులు మరియు ఎన్నెన్నో వింత జీవులను కలిగి ఉంటుంది. అలాగే మానవుడు చేరుకోగలిగిన అతి లోతైన మరియు భయంకరమైన మారియానా ట్రెంచ్లో ఉన్న ద ఛాలెంజర్ డీప్ కూడా ఈ పసిఫిక్ మహాసముద్రంలోనే ఉంది. ఈ మారియానా ట్రెంచ్లో ఉన్న ది ఛాలెంజర్ డీప్ యొక్క లోతు ఎంతంటే సుమారు 10,916 మీటర్లు, అంటే అక్షరాల 35,814 అడుగుల లోతు. జనవరి 23, 1960న జాక్వస్ పికార్డ్ మరియు డాన్ వాల్స్ అనే 2 స్కూబా డైవర్లు బాతిస్కేప్ ట్రీస్ట్ అనే పవర్ఫుల్ సబ్మెరైన్లో ఈ ఛాలెంజర్ డీప్ని చేరుకున్నారు. ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ మానవుడు ఈ మహాసముద్రాల్లో చేరుకున్న అతి లోతైన ప్రదేశం మారియానా ట్రెంచ్లో ఉన్న ఈ ఛాలెంజర్ డీప్ మాత్రమే. కానీ ఇప్పటికీ ఈ అంతులేని సముద్రాల యొక్క లోతు ఎంత ఉంటుంది అనేది శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే అసలు ఇంత లోతైన ఈ మహాసముద్రాలు ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఈ భూమి మీద ఓన్లీ అగ్నిపర్వతాలు మాత్రమే ఉండేవి. అవి నిత్యం పేలుతూ ఉండడం వల్ల వాటి నుంచి విడుదలయ్యే ఆవిరి కారణంగా అట్మాస్ఫియర్లో మార్పులు జరిగి వర్షాలు కురవడం మొదలయ్యాయి. అలాగే ఆ వర్షాలతో పాటు అంతరిక్షం నుండి నీటి బిందువులు కలిగి ఉన్న ఉల్కలు, తోకచుక్కలు కొన్ని బిలియన్ల సంవత్సరాల పాటు భూమిని ఢీకొనడం వల్ల భూమి మీద ఉండే లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయి ఈ మహాసముద్రాలుగా ఏర్పడ్డాయి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మహాసముద్రాల వల్ల వాతావరణం చల్లబడి ఈ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మొదలైన గ్యాస్లు మరియు వాటర్ కారణంగా ఏకకణ జీవులు అంటే సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా వంటి జీవులు ఏర్పడ్డాయి. అలాగే అవి కొన్ని శతాబ్దాల పాటు ఆవిర్భావం చెందుతూ ఈ రకరకాల వింత జీవులు మొదలైన జీవరాశులన్నీ ఏర్పడ్డాయి. అయితే శాస్త్రవేత్తల ప్రకారం ఇప్పటికీ ఈ మహాసముద్రాల్లో 2,42,000 నుండి 7,50,000 లేదా అంతకంటే ఎక్కువ జీవరాశులు నివసిస్తున్నాయి అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ మానవులు ఈ అంతులేని సముద్రాన్ని కేవలం 0.001% మాత్రమే పరిశీలించారు అని 2025 అధ్యయనం ప్రకారం తేలింది.
అయితే ఫ్యూచర్లో రాబోతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మిగిలిన సముద్ర రహస్యాలను కనుక్కునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ మీద వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.